హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జనవరి నుండి జూలై వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడబోతున్నాం. ఫస్ట్ వన్, 2024 ఏడాదికి గాను భారత గణతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్ తంత్రాకి మాతృక. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జనవరి 26న ఘనంగా నిర్వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన శకటాలలో ఒడిస్సా శకటానికి మొదటి స్థానం దక్కింది. నెక్స్ట్ వన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ నల్లతుంబి కలైసెల్వి. సిఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ కూడా ఈమె. దీని ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో కలదు. ఇది 1942 సెప్టెంబర్ 26న ఏర్పడింది. దీనికి ప్రెసిడెంట్గా ప్రధాని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎన్టి మంత్రి ఉంటారు. ప్రస్తుత ఎస్ఎన్టి మంత్రి ఎవరంటే జితేంద్ర సింగ్. నెక్స్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్. అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో కలదు. ఇది 1948 అక్టోబర్ 5న ఫౌంటెన్ బ్లూ, ఫ్రాన్స్లో జూలియన్ ఆక్సేలా ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఇతనే దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జూలియన్ ఆక్సాలే మొదటి డైరెక్టర్ జనరల్. అదేవిధంగా ప్రస్తుత ఐయుసిఎన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే గ్రేతే ఆగ్విలార్. ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏమిటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? ఆన్సర్ ఎల్లోస్టోన్ జాతీయ పార్క్. ఎల్లోస్టోన్ జాతీయ పార్క్ అమెరికాలో కలదు. దీన్ని 1872లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏదంటే కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. అదేవిధంగా భారత్లో అతిపెద్ద జాతీయ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. ఇది లడఖ్లో కలదు. భారత్లో అతి చిన్న జాతీయ పార్క్ ఏదంటే సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఇది అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కలదు. నెక్స్ట్ వన్, కేవలం కాళ్ళతోనే విమానాన్ని నడిపిన తొలి మహిళగా గిన్నీస్ రికార్డు సృష్టించిన అమెరికా మహిళ ఎవ్వరు? ఆన్సర్ జెసికా కాక్స్. 41 ఏళ్ల ఈమెకు పుట్టుకతోనే చేతులు లేవు. చేతులు లేకుండా విమానాన్ని నడిపి ప్రపంచంలోనే లైసెన్స్ తీసుకున్న తొలి పైలట్గాను కూడా ఈమె నిలిచారు. ఈమెపై తీసిన రైట్ పుటెడ్ డాక్యుమెంటరీ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఇండియాలో గల మొత్తం ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 42. 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏదంటే ఓయసాలా దేవాలయ సముదాయం. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 45వ సెషన్లో కర్ణాటక మరియు ఓయసాల కాలం నాటి దేవాలయ నిర్మాణ అద్భుతాలను భారతదేశం యొక్క 42వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా సాంస్కృతిక విభాగంలో చేర్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క సెషన్ ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలోనే రియాద్లో జరిగింది. ఇక్కడ యునెస్కో గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో వారి చేత గుర్తించబడి ఆ జాబితాలో చేర్చబడిన ప్రదేశాలు. ఇక్కడ యునెస్కో ఫుల్ ఫామ్ ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్యారిస్, ఫ్రాన్స్లో కలదు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆడ్రీ అజౌలే. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలసలు 2024 నివేదిక ప్రకారం 2020 నాటికి వివిధ దేశాల నుంచి సుమారు ఎంతమంది ఇతర దేశాలకు వలస వెళ్ళారు? ఆన్సర్ 28 కోట్లు. వీరిలో అత్యధికంగా ఎవరున్నారంటే భారతీయులే ఉన్నారు. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ని నెగ్గిన భారత జోడీ ఏది? ఆన్సర్
సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. ఈ సీజన్లో 5 టోర్నీలు ఆడిన ఈ భారత జోడీ ఎవరెవరు? సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో టైటిల్ నెగ్గడం జరిగింది. అదేవిధంగా మలేసియా సూపర్ 1000 మరియు ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్గా నిలవడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఎనుదిరిగారు. జపాన్లోని కోబేలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ దీప్తి జివాంజీ. మహిళల 400 మీటర్లు T20 కేటగిరీ పరుగును ఈమె 55.07 సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది అనగా 2023లో ఈ ఈవెంట్లో బ్రియానా క్లార్క్, అమెరికాకు చెందిన ఆమె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈమె బద్దలు కొట్టడం జరిగింది. పారా అథ్లెటిక్స్లో T20 కేటగిరీ అంటే మేధోలోపం ఉన్న క్రీడాకారులు పాల్గొనే ఈవెంట్ అని అర్థం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి జివాంజీ గత ఏడాది అంటే 2023లో గ్యాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనూ కూడా ఈమె స్వర్ణం సాధించింది. ప్రపంచంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న ఖండం ఏది? ఆన్సర్ ఆసియా. సుమారు 42% మడ అడవులు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ISFR 2021 ప్రకారం ఇండియాలో మడ అడవులు ఎన్ని చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి అంటే 4992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మన దేశంలో అధికంగా మడ అడవులు గల రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే పశ్చిమ బెంగాల్. రెండో స్థానంలో ఏది నిలిచిందంటే గుజరాత్. మన దేశంలో మడ అడవులు అధికంగా విస్తరించిన ప్రాంతాలు ఏవంటే సుందర్బన్స్. ఇవి వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఏ దేశ అధ్యక్షుడిగా పీటర్ పెల్లగ్రిని ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్ స్లోవేకియా. క్యాపిటల్ ఆఫ్ స్లోవేకియా. స్లోవేకియా క్యాపిటల్ ఏమిటంటే బ్రటిస్లావా. ద కరెన్సీ ఆఫ్ స్లోవేకియా ఈజ్ యూరో. భారత్లో అతి చిన్న చిత్తడి నేల అయిన రేణుకా వెట్లాండ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. భారత్లో మొత్తం చిత్తడి నేలల సంఖ్య ఎంతంటే 82. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 81 మరియు 82వ చిత్తడి నేలలు ఏవేవంటే నక్తి మరియు నాగి బర్డ్ శాంక్చురీస్. ఇవి రెండూ కూడా బీహార్ రాష్ట్రంలో కలవు. భారత్లో అతి పెద్ద చిత్తడి నేల సుందర్బన్స్. ఇది వెస్ట్ బెంగాల్లో కలదు. భారత్లో అత్యధికంగా చిత్తడి నేలలు గల రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే 16 కలవు. భారత్లో అత్యధిక చిత్తడి నేలలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే జమ్మూ కాశ్మీర్. భారత్లో మొదటి చిత్తడి నేల చిల్కా లేక్ ఇన్ ఒడిశా, కియోలాడియో ఇన్ రాజస్థాన్. ఇవి రెండూ కూడా మొదటి చిత్తడి నేలలుగా గుర్తించబడినవి. ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలోని మహారాజ్గంజ్లో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహారాజ్గంజ్లో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973లో ప్రాజెక్ట్ టైగర్ను ఏ జాతీయ పార్కులో చేపట్టింది? ఆన్సర్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. అదేవిధంగా ఇది ప్రపంచంలోని అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్ట్. మొదట ఈ ప్రాజెక్టును 9 పులుల సంరక్షణ కేంద్రాలలో చేపట్టారు. ఇది కేంద్ర ప్రయోజిత పథకం లేదా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దేశంలో తొలి కర్బన రహిత పబ్లిక్ టాయిలెట్ను గురు రామ్దాస్ జీ ఎయిర్పోర్ట్ అమృత్సర్లో నిర్మించడం జరిగింది. దీని పేరు ఏమిటి? ఆన్సర్ టాయిలెట్ 1 లేదా స్వచ్ఛ్ ఆలియా. దీనిని అమృత్సర్కు చెందిన 12వ తరగతి బాలిక రోహిణి వర్మ నిర్మించింది. నెక్స్ట్ వన్, హిజాబ్తో పాటు ఇతర ఇస్లామిక్ సంప్రదాయ వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ తజికిస్తాన్. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఎంతమందికి ప్రదానం చేసింది? ఆన్సర్ 5 మెంబర్స్. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్. 2024 సంవత్సరానికి గాను
5 వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. వారిలో కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఈ ఏడాది భారతరత్న అవార్డును ప్రకటించిన 5 4 మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు. అదేవిధంగా ఒక ఏడాదిలో ఎక్కువ మందికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్టంగా 4 ప్రదానం చేశారు. 2024 గ్రామీ అవార్డుల్లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకు ఇది 4వసారి. దీంతో బెస్ట్ ఆల్బమ్ విభాగంలో వరుసగా 4 సార్లు అవార్డు గెలుచుకున్న తొలి మహిళా గాయనిగా టేలర్ స్విఫ్ట్ రికార్డు సృష్టించింది. అదేవిధంగా 66వ గ్రామీ వార్షిక అవార్డుల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. 66వ గ్రామీ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ వేడుక 2024 ఫిబ్రవరి 4న అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఘనంగా జరిగింది. ఈ గ్రామీ అవార్డులు అనేటివి సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ గ్రామీ అవార్డు. ఇంగ్లీష్ సంగీత పరిశ్రమలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ది రికార్డింగ్ అకాడమీ ఏటా వీటిని ప్రదానం చేస్తుంది. గ్రామీ అవార్డులను మొదటిసారి 1959 మే 4న కాలిఫోర్నియాలో ఇచ్చారు. నెక్స్ట్ వన్, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడం వివాదంగా మారి కేటలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఈమె ఏ దేశానికి అధ్యక్షురాలు? ఆన్సర్ హంగారీ. ప్రపంచంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు చేసిన దేశం ఏది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ వన్, భారతీయులకు వీసా మినహాయింపు లేదా వీసా ఫ్రీ ఇచ్చే దేశాల జాబితాలో భాగంగా ఇరాన్ ఎన్ని రోజుల పాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది? ఆన్సర్ 15 రోజులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 4 నుంచి భారతీయ పర్యాటకులు 15 రోజుల పాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇది విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ఏ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ప్రజాయుద్ధ నౌక అయినటువంటి గద్దర్ అవార్డ్స్ పేరుతో ఇక నుంచి నంది పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డులు అనేటివి సినిమా, టీవీ రంగస్థల కళాకారులు, కవులకు ప్రదానం చేస్తారు. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేలో మెరుగైన పనితీరులో భాగంగా ఏ లోకో షెడ్కు జాతీయ స్థాయిలో తొలి స్థానం లభించింది? ఆన్సర్ కాజీపేట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాజీపేట లోకో షెడ్కు తొలి స్థానం, గుత్తిలోనే లోకో షెడ్ 2వ స్థానాన్ని పొందాయి. కాజీపేట అనేది తెలంగాణలో కలదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుత్తిలోనే లోకో షెడ్కు 2వ స్థానం రావడం జరిగింది. రోడ్డు సమస్యల సత్వర పరిష్కారం కోసం లోక్పాత్ మొబైల్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే మోహన్ యాదవ్. అదేవిధంగా గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. నెక్స్ట్ వన్, బ్రిటన్ 58వ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కైర్ స్టార్మర్. ఈయన లేబర్ పార్టీకి చెందినవారు. మొత్తం 650 సీట్లలో లేబర్ పార్టీకి 411 సీట్లు, అదేవిధంగా రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు వచ్చాయి. మిగిలినవి ఇతర పార్టీలకు అనేటివి రావడం జరిగింది. లేబర్ పార్టీకి చెందిన రాచెల్ రీవ్స్ బ్రిటన్లో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.
12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఉషా ఠాకూర్. గుర్తుపెట్టుకోండి, 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఉషా ఠాకూర్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ లేదా ఈఐయు విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో మొదటి ర్యాంక్ ఏ నగరం దక్కించుకుంది? ఆన్సర్ ఆస్ట్రియాలోని వియన్నా. అదేవిధంగా కోపెన్హెగన్ మరియు జ్యూరిచ్ వరుసగా 2 మరియు 3 స్థానాల్లో నిలవడం జరిగింది. ఇండియాలో 60.2 స్కోర్తో ఢిల్లీ మరియు ముంబై 141 ర్యాంకులో నిలిచాయి. ఉత్తమ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్ 2024 ఏ రాష్ట్రానికి వచ్చింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఫ్రీడమ్ 125 పేరుతో సిఎన్జిని ఇంధనంగా వినియోగించే మోటార్ సైకిల్ని ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించిన కంపెనీ ఏది? ఆన్సర్ బజాజ్ ఆటో. నెక్స్ట్ వన్, ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 72. మొదటి 3 స్థానాలలో సింగపూర్, డెన్మార్క్, యుఎస్ఏ నిలిచాయి. నెక్స్ట్ వన్, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇటీవల అధికారికంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో భారత్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక ఉన్నాయి. 2021లో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏర్పడింది. యునెస్కో ఇటీవల ఎన్ని బయోస్పియర్ రిజర్వులను కొత్తగా గుర్తించింది? ఆన్సర్ 11. ఈ 11తో కలిపి 136 దేశాల్లో 759 బయోస్పియర్ రిజర్వులు ఉండగా ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. అదేవిధంగా స్పెయిన్ 53 బయోస్పియర్ రిజర్వులతో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వుల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మన దేశంలో 1986లో బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 18 బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేయడమైనది. మొదటిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి, రెండవది నందాదేవి రిజర్వ్, ఇప్పటి వరకు చివరిగా ఏర్పడినది పన్నా రిజర్వ్. ఇది 2011లో ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో అతి పెద్దది ఏదంటే కచ్, ఇది గుజరాత్లో కలదు. అతి చిన్నది దిబ్రూ సాయికోవా, ఇది అస్సాంలో కలదు. అత్యధిక రిజర్వులు గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఇటీవల ఏ దేశ రాజధానిలో భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ పేరును ఒక వీధికి పెట్టారు? ఆన్సర్ యుఏఈ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జార్జ్ మాథ్యూ స్ట్రీట్గా కూడా నామఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థగా ఏది నిలిచింది? ఆన్సర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎల్ఐసి వెనక్కి నెట్టింది. దేశంలోని అత్యంత విలువైన తొలి 10 సంస్థల్లో ఎల్ఐసి ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఏ కరెన్సీ నిలిచింది? ఆన్సర్ కువైట్ దినార్. అదే అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక్క దినార్ విలువ ఎంతంటే $3.25. ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ఆ జాబితాను విడుదల చేయడం జరిగింది. అమెరికన్ డాలర్ 10వ ర్యాంకు, భారత రూపాయి 15వ స్థానంలో నిలిచాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన అవినీతి చూసి 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 93. ఈ సూచీలో మొత్తం 180 దేశాలకు గాను భారత్ 93వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ ర్యాంక్ 133, శ్రీలంక 115. ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశం ఏదంటే డెన్మార్క్. 2వ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. అత్యంత అవినీతిమయమైన దేశం ఏదంటే సోమాలియా. నెక్స్ట్ వన్, ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఫిబ్రవరి 11 దక్షిణాఫ్రికాలోని బెనోనీలో
జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 79 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. అండర్-19 ప్రపంచ కప్ సాధించడం ఆస్ట్రేలియాకు ఇది 4వసారి. అలీనోద్యమ లేదా నాన్ అలైన్మెంట్ మూమెంట్ దేశాధినేతల ప్రభుత్వాధినేతల 19వ శిఖరాగ్ర సదస్సు 2024 జనవరి 19 నుండి 20 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉగాండా రాజధాని కంపాలాలో జరిగింది. థీమ్ ఏమిటంటే డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లుయెన్స్. ఈ శిఖరాగ్ర సదస్సులో 120 సభ్య దేశాలు పాల్గొన్నాయి. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అలీనోద్యమ 18వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే 2019 అక్టోబర్ 25-26 తేదీల్లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. మొదటి శిఖరాగ్ర సమావేశం 1961లో బెల్గ్రేడ్లో జరిగింది. ప్రపంచంలోనే అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన మొదటి దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. ఇది మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, వార్తాపత్రికలు మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం ఫ్రెష్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2024 మార్చి 1 నుంచి. ఇక నుంచి వార్తాపత్రికలు మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లు దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. ఫ్రెష్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా బాధ్యతలను ఫ్రెష్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా వృధాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి అటవీ మరియు వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలని ఏ పోర్టల్ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు? ఆన్సర్ భువన్ పోర్టల్. ఆగ్రో ఫారెస్ట్రీ సూటబిలిటీ ఇండెక్స్ ప్రకారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలను వ్యవసాయ అటవీ ప్రాంతాలను విస్తరించేందుకు వీలైన రాష్ట్రాలుగా గుర్తించారు. తర్వాతి స్థానాలలో జమ్మూ కాశ్మీర్, మణిపూర్ మరియు నాగాలాండ్ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొని ఇంటి వద్దే ఓటు వేయడానికి ఇదివరకు ఉన్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకు పెంచింది? ఆన్సర్ 85 సంవత్సరాలు. ఈ మేరకు ఎన్నికల నిబంధనలు 1961లోనే రూల్ 27A క్లాజ్ ఈని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ మార్చి 1న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ 1 తారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. దీనిని గుజరాత్లోని జూమ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ మరియు పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 11న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ భద్రాచలంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ జిల్లాకు చెందిన ఆదివాసీ, గిరిజన మహిళలకు 21 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏటా 4.5 లక్షల ఇళ్లు ప్రభుత్వం నిర్మించనుంది. స్వాతంత్రానంతరం ఉమ్మడి పౌరస్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. పోర్చుగీస్ పాలనలోనే ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఏది? ఆన్సర్ తసిగాంగ్. హిమాచల్ ప్రదేశ్లోని తసిగాంగ్లో 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్. అక్కడ 2024లో ఎన్నికల సంఘం సిబ్బందిని పంపి ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగింది. 21వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్.
2024 ఏడాది ఈ సదస్సు యొక్క థీమ్ ఏమిటంటే ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ విత్ డేటా అండ్ ఏఐ. ఈ సందర్భంగా 2024 ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు ఆచార్య గ్రెగ్ ఎల్ సెమెంజాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం 2024 ఎవరికి వచ్చిందంటే ఆచార్య గ్రెగ్ ఎల్ సెమెంజా. 2024 గాను ప్రపంచంలో 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో భారత్కు చెందిన ఏ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ మరియు సీరం ఇన్స్టిట్యూట్. ఈ జాబితాలో కంపెనీలు 5 విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్ మరియు టాటా గ్రూపులు ఇందులోకి చేర్చింది. అదేవిధంగా పైనీర్స్ కేటగిరీలో సీరం ఉంది. నెక్స్ట్ వన్, మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గెయిల్ ఇండియా ఏ రాష్ట్రంలోని విజయ్పూర్లో ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 10 మెగావాట్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ని కెనడా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. 99.99% స్వచ్ఛతతో రోజుకు దాదాపు 4.3 టన్నుల హరిత హైడ్రోజన్ను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేయనున్నది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం S&P గ్లోబల్ భారతదేశ సార్వభౌమ లేదా సావరిన్ రేటింగ్ అవుట్లుక్ను స్టేబుల్ నుంచి దేనికి మెరుగుపరిచింది? ఆన్సర్ పాజిటివ్. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని S&P రేటింగ్ సంస్థ పేర్కొనడం జరిగింది. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఏ షార్ట్ ఫిలింకు 2024 ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు లభించింది? ఆన్సర్ సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్ టు నో. ఈ షార్ట్ ఫిలింను 16 నిమిషాల పాటు నిడివితో కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. చిదానంద నాయక్ ఈ షార్ట్ ఫిలింను తెరకెక్కించడం జరిగింది. ఫ్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరిగింది. కేన్స్ చిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్కు గ్రాండ్ ఫిక్స్ అవార్డు దక్కింది. ఈ చిత్రోత్సవంలో 2వ అత్యున్నత పురస్కారంగా దీనిని పేర్కొంటారు. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరోగ్య బీమా పాలసీల విషయంలో పాలసీదారు ఆసుపత్రిలో చేరి బీమా కోసం క్లెయిమ్ చేసిన ఎంత సమయంలోపే నగదు రహిత చికిత్స లేదా క్యాష్లెస్ ఆథరైజేషన్ నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది? ఆన్సర్ గంటలోపే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.